అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచార వీడియోకు స్వాగతం. ఈ సమాచారంలో ముఖ్యంగా ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే, నేను ఇంతకుముందు చెప్పినవి నాకు జ్ఞాపకం వచ్చినవి, కొన్ని జ్ఞాపకం రానివి ఉన్నాయి, కొన్ని మర్చిపోతున్నవి, అవి జ్ఞాపకం రానివ్వట్లేదు ఇంకా. కనుక అట్లా కొన్ని మిస్ అయ్యాను నేను. కనుక నేను రికార్డ్ చేసినవి కొన్ని అప్లోడ్ చేశాను, కొన్ని ఇప్పుడు ఇంతకుముందే రికార్డ్ చేయడం జరిగింది, ఇంకా అప్లోడ్ చేయాలి. కనుక ఇప్పుడు భాగంలో నేను ఈ మరొక సమాచారం ఇవ్వాలనిపించింది నాకు. ఎందుకంటే మళ్ళీ నాకు జ్ఞాపకం ఉంటుందో తెలియదు, అవకాశం ఇస్తారో తెలియదు. మనం ఎంత జ్ఞాపకం చేసినా, ప్రయత్నం చేసినా ఇది కావట్లేదు నాకు. షార్ట్ వీడియోలో రికార్డ్ చేసుకుంటున్నాను, కానీ అది రికార్డ్ చేసే అవకాశం కూడా ఒక్కోసారి కనిపించట్లేదు నాకు. నా స్వామివారం వారి లీలలే అంత లేనిది, అంత చిక్కని లీలలేదు. దాంట్లో భాగంగా నేనేం తెలియజేయాలనుకుంటున్నానంటే, మా నాన్నగారు అంటూ ఉండేవారు, తెలుగులో చెప్తున్నది, హిందీలో అన్న మాట అది. రేపటి పని ఇవాళ చేయి, ఇవాళ పని ఇప్పుడు చేయి, ఇప్పటి పని ఇప్పుడే చేసేది అనేవారు. వాస్తవం అది. ఎందుకంటే నేను చూస్తున్నాను, ఇప్పుడు నేను తర్వాత చెప్దామనే లోపల అది వెళ్ళిపోతుంది, మారిపోతున్నది అది. కనుక ఎప్పుడు ఏది వస్తే మనం అది ఆ పని చేసే ప్రయత్నం చేయాలి. మనకు వచ్చిన ఆలోచన మేరకు అది మంచిదైతే వేగంగా చేయాలి, చెడుదైతే ఆలోచన చేసి చేద్దాం మెల్లగా అనేది నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. కనుక మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నా స్వామివారం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, యూట్యూబ్ ఛానల్ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో అవకాశాలు నాకు ఈ సమాచారాలు వెళ్ళే ఎంతవరకు విడిగా చెప్పి ఉండవచ్చు నేను, కానీ నాకు ఈ విధంగా చెప్పడం అనేది ఎందరో చూస్తున్నారు నా వీడియోస్లో. కనుక వారందరికీ ధన్యవాదాలు చెప్తూ, యూట్యూబ్ వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అదే ఇప్పుడు ఎన్నో ఛానల్స్కి అవకాశం కల్పించింది, ఎంతో మందికి యూట్యూబ్ ఛానల్. కనుక ఈ సమాచారం ఈ విధంగా వెళ్తున్నాం, నోటి మాట వేగంగా వెళ్తుందంటారు. అలానే ఇది ఎక్కడైనా వారు ఎప్పుడైనా చూడవచ్చు. నేను పంపించేవి మెల్లగా చూసే ఉండవచ్చు, స్టేటస్ కానీ వాట్సాప్లో కానీ అని. అందుకు నాకు ఈ ఒక మాట మరొకసారి చెప్పాలనిపించింది. మా నాన్నగారు చెప్పింది నేను ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటాను, వారు ఎన్నో చెప్పారు నాకు. కనుక మరొకసారి రిపీట్ చేస్తున్నాను, అది మీకు. రేపటి పని ఇవాళ చేయాలి, ఇవాళ పని ఇప్పుడే చేయాలి, ఇప్పటి పని ఇప్పుడే చేయాలి అనేది. అందుకు నేను ఆ పనిగా ఆలోచన మేరకు ఇది ఇప్పుడు తెలియజేస్తున్నాను. నేను ఇంతకుముందు వీడియోలు తెలియజేసినట్టు అట్లా ఇప్పుడు కూడా ఈ వీడియోలో తెలియజేసేస్తున్నాను. లేదా మర్చిపోతాం, చేద్దాం అనుకుంటున్నది కాబట్టి నా ఆలోచన అభిప్రాయం చేశాను. మీ ఆలోచన మీరు చేసే ప్రయత్నం చేయండి, ఏ విధంగా చేయాలనేది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి. ఓం నమో వెంకటేశాయ నమః.